అమ్మవారంటే రాఘవనారాయణ శాస్త్రి గారు అన్నారు, నేను చెప్తా, కానీ నీ చెప్పిన తర్వాత శాస్త్రి ఇలా చెప్పావని నువ్వేం అనుకోకూడదన్నారు. అంటే చెప్పు పర్వాలేదండి ఆవిడ. ఏం లేదమ్మా, నాకు ఎందుకు నువ్వు వచ్చిందంటే, నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కన్నావా, పిల్లల్ని కని పెళ్లి చేసుకున్నావా అని అడిగాడు. శాస్త్రి ఎంత మాట అన్నావా, ఎవరో తెలివి తక్కువ వాడు అన్నాడంటే పర్వాలేదు, నీ వంటి వాడి నోటి వెంట ఈ మాట రావచ్చా, ఎందుకన్నావు ఈ మాట అని అడిగింది. అమ్మ, మరి పార్వతీ కళ్యాణంలో గణపతి పూజ చేశారుగా మీరు, ఉన్నాడుగా విఘ్నేశ్వరుడు, అంటే పెళ్లికి ముందే నీకు కొడుకున్నాడా, లేకపోతే పెళ్లి తర్వాత కొడుకుని కన్నావా, నాకు ఈ విషయం గురించి జ్ఞాపకానికి వచ్చి నవ్వొచ్చిందమ్మా అన్నారు. అమ్మవారంది, నీ నోటి వెంట వచ్చిన ఈ మాట లోకంలో ప్రచారం అయిపోతుంది, చాలా ఇబ్బంది తీసుకొస్తుంది శాస్త్రి, వెంటనే ఇందులో ఉన్నటువంటి రహస్యం ఏమిటో కూడా నువ్వే చెప్పాడు. అంటే శాస్త్రి గారు, వ్యాసుడిని పిలమ్మ, తేజోరూపుడై వస్తాడు చెప్తానన్నాడు. వ్యాసుడు ఎందుకు, నేనున్నానుగా చెప్పంది ఆవిడ. ఆయనే వ్రాసుకున్నారు పుస్తకం. అంటే అప్పుడు రాఘవనారాయణ శాస్త్రి గారు ఒక మాట చెప్పారు, విఘ్నేశ్వరుడు అనేకమైనటువంటి రూపాలని అవతారంగా తీసుకున్నాడు. అవతారము అంటే క్రిందికి దిగి వచ్చుట అని. అనేకమైనటువంటి ప్రయోజనాల కోసం అనేక రూపాల్ని తీసుకున్నాడు. అసలు యథార్థానికి ఆయన ఎప్పుడున్నాడు అంటే, పరమశివుడు ఎప్పుడున్నాడో విఘ్నేశ్వరుడు కూడా అప్పుడే ఉన్నాడు. ఎందుకున్నాడు అంటే ఒక్కటే కారణం, విఘ్నేశ్వరుడికి స్థానం ఏది అంటే మూలాధార చక్రం. ఎవరి మూలాధార చక్రంలో ఉంటాడు ఆయన? పరమశివుని యొక్క మూలాధార చక్రంలో ఉంటాడు. అంటే పైనుంచి కింది వరకు ఉండేటటువంటి వెన్నుపాములో కింద ఉన్నటువంటి చక్రంలో గణపతి ఉంటారు. అంటే పరమశివుడు ఎప్పుడున్నాడని మీరు అనుకుంటున్నారో అప్పుడే గణపతి కూడా ఉన్నారు. అప్పుడే ఉన్నటువంటి గణపతి, అప్పుడే ఉన్నటువంటి వినాయకుడు అనేకమైనటువంటి రూపములను స్వీకరించాడు. ఎందుకు స్వీకరించాడు అంటే, ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రయోజనాన్ని లోకానికి సాధించి పెట్టడం కోసం ఆయన వచ్చాడు. కాబట్టి మహస్తాత్, నువ్వు ఒక జ్యోతిస్వరూపుడివి, అనాదిగా ఉన్నటువంటి వాడివి, వాళ్ళ కొత్తగా వచ్చినటువంటి వాడివి కావు. నువ్వు జ్యోతిస్వరూపుడవు, నీ తండ్రి జ్యోతిస్వరూపుడు. ఇక మీకు మళ్ళీ తల్లిదండ్రులు ఎవరు చెప్పగలరు? ఏదో లౌకికంగా కొంతవరకు నువ్వు పార్వతీ పరమేశ్వరుల కడుపున వినాయకుడన్న పేరుతో వచ్చిన వాడవు కనుక నీ తండ్రి పరమశివుడని కొంతవరకు నిర్ధారించడం సాధ్యం అవుతుందేమో, కానీ పరమశివుని యొక్క తండ్రిని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అసలు అది సంభవం అయ్యే విషయమే కాదు. ఇంకా ఒక మాట అనొచ్చు, శివుడు ఎప్పుడున్నాడో అప్పుడే ఆయన మూలాధార చక్రంలో అన్న మాట అనొచ్చు. శివుడి తల్లిదండ్రులు, అసలు ఆ మాట అన్వయం కానే కాదు. అందుకే మీరు శివమహాపురాణం జరిగితే పార్వతీ కళ్యాణం జరుగుతున్నప్పుడు పార్వతీదేవి యొక్క ప్రవర చెప్పగలిగారు, కానీ పరమశివుడి యొక్క ప్రవర చెప్పడం కుదరలేదు. కుదరకపోతే బ్రహ్మస్థానంలో కూర్చున్నవాడు సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారే కూర్చున్నారు. ఆయనకే పరమశివుడి యొక్క తండ్రి ఎవరో అర్థం కాక హిమవంతుడి వంక తిరిగి అడిగాడు, కన్యాదానం చేస్తున్నావు కదా, నువ్వు కనుక్కుని ఉండాలి కదా, ఆయన తల్లిదండ్రులు ఎవరో, ఆయన తండ్రి ఎవరో చెప్పన్నాడు. ప్రవర చెప్తానని. ఏమో నాకేం తెలుసు, నాకు కూడా తెలియదు పరమశివుడి తండ్రి ఎవరో అన్నారు. శ్రీ మహావిష్ణువుని అడిగారు. ఏమో నాకన్నా ముందు నుంచి ఉన్నవాడైనా, నాకెక్కడ తెలుస్తుంది, నాకు తెలియదు అన్నాడు. మరి ఎవరికీ తెలియకపోతే ఎవరు చెప్తారు అంటే, నారదుడి దగ్గరికి వెళ్ళారు. నారదుడు వీణ వాయించుకుంటూ కూర్చుని ఉన్నాడు. వెళ్ళి వీణ పట్టుకుని, ఏమయ్యా బుద్ధుందా లేదా, ప్రవర చెప్పక మేమందరం బాధపడుతుంటే వీణ వాయించుకుంటామేమిటన్నారు. మీ అమాయకత్వం తప్ప పరమశివుడికి తండ్రి తాత ముత్తాతానా? అలా ఉండే అవకాశం కుదురుతుందా? కుదరదు. ఆయన నాదస్వరూపుడు, అందరికన్నా ముందున్నవాడు ఆయనే. అందుకే ఆయనకి ప్రవర చెప్పాలంటే సాధ్యం కాదు. కాబట్టి ఇంకా ఒక్కటే పని చెయ్యాలి, ఆయనకున్నటువంటి నామాలే తీసి ఆ నామాలలోనే కొన్ని నామాలు ముత్తాతని తాతని తండ్రిని చెప్పాలి తప్ప కొత్తగా ఆయనకి తాతని తండ్రిని తీసుకురావడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. మరి ప్రవర చెప్పేటప్పుడు గోత్రం, అందుకే నిర్గుణ, నిరంజన, నిర్వికల్ప, నిరాఖ్యాత, నిరామయ, పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రస్య అని చెప్పారు. అసలు పరమశివ గోత్రంలో ఉన్నటువంటి ఋషులు ఎవరు అంటే నిర్గుణ స్వరూపాలని 5 చెప్పారు. చెప్పి ఇటువంటి పంచారుషేయ ప్రవరాన్విత పరమశివ గోత్రస్య పరమశివశర్మణో నప్త్రే, పరమశివుడు అనబడేటటువంటి ఆయన ఈ పిల్లవాడికి ముత్తాత. ఎవరా? పరమశివుడు, పెళ్లి కొడుకే. అంతకన్నా చెప్పడానికి అవకాశం లేదు. అందుకని పరమశివ శర్మణో నప్త్రే. బాగుంది, ఆయన ముత్తాత గారు పరమశివుడు. తర్వాత మరి తాతగారెవరు అంటే, తాతగారెవరు అనేటప్పటికన్నారు సదాశివ శర్మణ పౌత్రాయ, సదాశివుని యొక్క పౌత్రుడు. సదాశివుడు ఎవరు? సదాశివుడు ఒకడు, పరమశివుడు ఒకడు, ఇందు ఉండవు, ఆయనే. కాబట్టి ఇంకో పేరు మార్చారు, సదాశివ శర్మణ పౌత్రాయ.
మరి ఎవరబ్బాయి? విశ్వనాథ శర్మణ పుత్రాయ, విశ్వనాథ శర్మ గారి యొక్క పుత్రుడు. మరి ఈ అబ్బాయి పేరేమిటి? అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ ఆదిమధ్యాంతరహితాయ కైలాసపుర నివాసాయ అని చిట్ట చివరికి వచ్చేటప్పటికి శ్రీ విశ్వేశ్వర శర్మణే వరాయ అన్నారు. విశ్వేశ్వర శర్మ అనపరేటటువంటి పేరు కలిగినటువంటి వరుడు అన్నారు. నిజంగా అసలు ఆయన పేర్లే తీసుకెళ్లి ముందుకి ముత్తాత తాత తండ్రి అని తీసుకురావాలి తప్ప ఆయనకి ముత్తాత తాత తండ్రి లౌకికంగా ఉండే అవకాశం ఉందా? లేనే లేదు. ఆయన జ్యోతిస్వరూపుడు. ఆయన ఎలా జ్యోతిస్వరూపుడో విఘ్నేశ్వరుడు కూడా అలాగే జ్యోతిస్వరూపుడు. ఇప్పుడు ఆయన ప్రవర చెప్పేటప్పుడు అందుకే మహస్తాత్ అపితామహం, తాత లేడు అన్నారు. తాత లేడు, తండ్రి ఉన్నాడు. తండ్రి లేని తాత ఎలా వచ్చాడు అంటే, ఆ తాత లేని తండ్రి ఎక్కడి నుంచి వస్తాడు అంటే, అసలు తాత మాట చెప్పడానికి అవకాశం లేనివాడు తండ్రిగా ఉన్నాడు. అంటే ఆయన ఎటువంటి జ్యోతిస్వరూపుడు, ఆదిమధ్యాంతరహితుడో గణపతి కూడా అటువంటి ఆదిమధ్యాంతరహితుడు అని దాని అర్థం. కాబట్టి అటువంటి వాడు కనుక అపితామహం, ఆయన యొక్క తాత తండ్రి వైపు నుంచి చెప్పడం సంభవం అయ్యేటటువంటిది కాదు. కానీ ఒక్క మాట చెప్పారు, మహస్తాత్ అపితామహం కారణం జగతాం వందే. ఆయన ఈ జగత్తులకన్నిటికీ కూడా కారణమై ఉన్నాడు. అంటే అసలు ఈ జగత్ అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చిందో దానికంతటికీ కారణముగా ఉన్నటువంటి వస్తువు ఒకటి ఉన్నది. ఆ వస్తువు లేకపోతే ఇవన్నీ రావు. ఆ వస్తువు నుండి ఇవన్నీ వచ్చాయి. అలా చెప్పబడేటటువంటి పరబ్రహ్మస్వరూపమైన జ్యోతిస్వరూపమైనటువంటిది ప్రారంభంలో ఏది ఉన్నదో అదే గణపతి యొక్క స్వరూపము. అందుకే ముత్తుస్వామి దీక్షితుల వారని సంగీత వాగ్గేయకార త్రయంలో మహానుభావుడు. ఆయన గణపతి మీద చేసినటువంటి కీర్తన లోకంలో హరికథలు చేయనివ్వండి, గాత్ర కచేరీ చేయనివ్వండి, లేకపోతే వైణికులు కానివ్వండి, ఎవరు కానివ్వండి, ఆయన ఎన్నో కీర్తనలు చేశారు మహాగణపతి మీద. ఎన్నో కీర్తనలు చేసిన ఆయన చేసినటువంటి ఒక కీర్తనని మాత్రం ప్రార్థనా కీర్తనగా స్వీకరిస్తూ ఉంటారు. వాతాపి గణపతిం భజే అన్న కీర్తనని. వాతాపి అనేటటువంటిది పల్లవులు పరిపాలించినప్పుడు దక్షిణ దేశంలో వాళ్ళ యొక్క రాజధాని. ఆ వాతాపి అన్న క్షేత్రంలో విఘ్నేశ్వరుడు వెలిశాడు. ఆ విఘ్నేశ్వర స్వరూపం మహోత్కృష్టమైనటువంటి స్థితిలో ఉంటుంది. ఆ గణపతి స్వరూపాన్ని యథాతథంగా ఎలా ఉంటుందో అలా తయారు చేయించి పరంజ్యోతి అని పేరు కలిగినటువంటి ఒక రాజు దక్షిణ దేశంలో, ద్రవిడ దేశంలో, తమిళనాడు తీసుకెళ్లి తిరువారూరు అనబడేటటువంటి క్షేత్రంలో ప్రతిష్ఠ చేశాడు. త్యాగరాజస్వామి వారు అక్కడే అనేక కీర్తనలు చేశారు. సంగీతత్రయం అంతా అక్కడే వచ్చింది. అక్కడ పుట్టినటువంటి వాళ్ళకి జన్మరాహిత్యం. అంత గొప్ప క్షేత్రం. సంస్కృతంలో దాన్ని కమలాలయము అని పిలుస్తారు. జననాత్ కమలాలయే అని. అక్కడ పుట్టిన వాళ్ళకి మళ్ళీ జన్మ లేదు అని. అక్కడికి తీసుకెళ్లి ఈ వాతాపిలో ఉండేటటువంటి విఘ్నేశ్వర స్వరూపాన్ని ప్రతిష్ఠ చేశాడు పరంజ్యోతి అన్న రాజు. ఆ గణపతికి వాతాపి నుంచి వచ్చినటువంటి గణపతి స్వరూపం కనుక వాతాపి గణపతి అని పేరు. ముత్తుస్వామి దీక్షితుల వారు తిరువారూరు వెళ్ళినప్పుడు ఆ గణపతిని చూసి ప్రార్థన చేశారు, వాతాపి గణపతిం భజే అని. ఇప్పుడు నేను సంగీత సభలో మాట్లాడటం లేదు కాబట్టి దాని యొక్క లోతులు స్పృశించను. కానీ అసలు వాతాపి గణపతిం భజే అనబడేటటువంటి ఒకే ఒక్క కీర్తనలో విఘ్నేశ్వర సంబంధమైనటువంటి బీజాక్షరములు, మంత్రరహస్యముల దగ్గర నుండి ఆయన తత్వానికి సంబంధించినటువంటి ఎన్నో విశేషాల్ని ముత్తుస్వామి దీక్షితుల వారు అందులో నిక్షేపించి పాడారు. ఇవాళ దురదృష్టకరమైన విశేషం ఏమిటంటే ఆ కీర్తనలో ఉండేటటువంటి సాహిత్యం కూడా చాలా చోట్ల తప్పులే పాడుతూ ఉంటారు. అసలు వాతాపి గణపతిం భజేహం అని ఉంది దాని మూలంలో. వాతాపి గణపతిం భజే అని విడిచిపెట్టలేదు. వాతాపి గణపతిం భజేహం వరప్రదం అని. భూతాధి సంసేవిత చరణం భూతభౌతికా ప్రపంచభరణం వీతరాగిణం వినత యోగిణం విశ్వకారణం విఘ్నవారణం వాతాపి గణపతిం భజేహం అని ఇచ్చారు ముత్తుస్వామి దీక్షితుల వారు. అహం అంటే నేను, భజే భజించుచున్నాను. ఎవరిని?
వాతాపి గణపతిం, వాతాపి నుండి తేబడి ఇక్కడ ప్రతిష్ఠ చేయబడినటువంటి తిరువారూరులో ఉన్నటువంటి విఘ్నేశ్వరుణ్ణి భజిస్తున్నాను. ఆయన ఏం చేస్తాడు అంటే ఆయన యొక్క వైభవాన్ని మహామంత్ర శాస్త్రవేత్తలైన వాళ్ళు ఎలా చెప్తారో సంగీత విద్వాంసుల్లో అంత పటుత్వం కలిగి చెప్పారు మహానుభావులు. అందుకే ఆయన అన్నారు, భజేహం, ఆయన వరప్రదం, ఆయన వరములనిచ్చేటటువంటి వాడు, వరసిద్ధి వినాయక అని పిలుస్తూ ఉంటాం మనం. అందుకే మీరు చూడండి ఎక్కడా లేదు, ఇక్కడ ఒక్క గోకులంలో మాత్రం చాలా అద్భుతమైనటువంటి మూర్తిని వీళ్ళు ప్రతిష్ఠ చేశారు. సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వరుడు అని. కొన్ని చోట్ల సిద్ధి బుద్ధికి బదులుగా బుద్ధి వృద్ధి సమేత విఘ్నేశ్వరుడు అని కూడా కొన్ని చోట్ల వ్రాయబడి ఉంది. బుద్ధి అన్న మాటకు అర్థం ఏమిటంటే నిర్ణయాత్మకమైనటువంటి శక్తి, నిర్ణయం చెయ్యగలిగినటువంటి అంతర్లీనమైనటువంటి శక్తిని బుద్ధి అని పిలుస్తారు. ఈ బుద్ధి కేవలము మనుష్యుని యందు మాత్రమే ఉంటుంది. ఈ బుద్ధి ఇతర ప్రాణుల యందు ఉండదు. అందుకే దానికి బుద్ధి లేదా అది అలా చేస్తుందంటారు. మనసు ఏదో ఒక కోరికని, ఏదో ఒక సంకల్పాన్ని చెప్తూనే ఉంటుంది. అసలు మనస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే సంకల్ప వికల్ప సంఘాతము అని. అది సంకల్పం చేస్తుంది, వికల్పం చేస్తుంది, వదిలిపెట్టేస్తుంది. అది ప్రశాంతంగా ఉండదు, అదొక కోతి లాంటిది. ఏదో ఒక ఆలోచన తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. పెట్టిన ప్రతి ఆలోచనని అమలు చెయ్యాలి అని ఉండదు. ఏ ఆలోచన అమలు చెయ్యాలి అన్నది నిర్ణయం ఎవరు చేస్తారు అంటే బుద్ధి చేస్తారు. ఆ బుద్ధి దేవతల యొక్క అనుగ్రహంతో నింపబడి ఉన్నంతకాలం భగవంతుడి వైపుకి, ధర్మం వైపుకి నడుస్తుంది. ఆ బుద్ధి దేవతల యొక్క అనుగ్రహంతో నింపబడనప్పుడు అది ఇంద్రియ లౌల్యం వైపుకి ప్రవహించి అధప్పతనమైపోయి కొన్ని కోట్ల జన్మలు మళ్ళీ తిరియక్కుగా వెన్నుపాం అడ్డంగా ఉండేటటువంటి ప్రాణిగా పుట్టవలసినటువంటి అగత్యాన్ని పొందేస్తాడు. అందుకే ఆ బుద్ధిని బలం చేయమని అడుగుతాం. మీరు ఎంత పూజ చేశారన్న దానితో సంబంధం ఉండదు. మీరు ఏం చేసినా చిట్ట చివరి మాత్రం ఒకటే అడుగుతారు. ఏమిటి అడుగుతారు అంటే మీరు ఎవరిని పూజ చెయ్యండి, ఆ రూపాన్ని పిలుస్తారు. ఏదో దుర్గమ్మని పూజ చేశారనుకోండి, కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్, మా బుద్ధులను ప్రచోదనము చేయుగాక, ప్రచోదనము చేయుగాక, ప్రచోదనము చేయుగాక. ఏ పూజ చేయండి చిట్ట చివర లఘుగాయత్రితో పూర్తవుతుంది. లఘుగాయత్రి వేదప్రోక్తము. ఏ దేవతా స్వరూపాలు ఆరాధనీయములో దానికి లఘుగాయత్రి వేదం చెప్తుంది. ఆ లఘుగాయత్రితోటి పూర్తి చేస్తాం. అంటే ప్రచోదయాత్ అంటే నా బుద్ధి ప్రేరేపింపబడుగాక, నా బుద్ధి నిశ్చయం చేస్తుంది. కాబట్టి మనసు చెప్పిన ప్రతి ఆలోచనని అంగీకరించకుండుగాక. ఏది నన్ను భగవంతుడి వైపుకి తీసుకెడుతుందో ఆ నిర్ణయాన్నే బుద్ధి చేసే బలాన్ని పొందుగాక. ఎందుకని మనసు ఇంద్రియముల యొక్క లౌల్యం వైపుకి ఆలోచనలు తీసుకొస్తుంది. వాడి సౌమ్యం పోయింది, ఏదో ఉపన్యాసం చెప్తాడు, ఎందుకు లేదు, హాయిగా ఇంట్లో కూర్చుంటే చక్కగా టీవీలో మంచి ఏదో సీరియల్ వస్తోందంటుంది. కాదు కాదు, నేను అక్కడికి వెళ్ళవలసిందే, ఆ సభకి వెళ్ళాలి, భగవంతుడి గురించి వినాలి, విఘ్నేశ్వరుడి దర్శనం చెయ్యాలి, ఆ ప్రాంగణంలో కూర్చోవాలి, గణపతి నవరాత్రులు అని మనసు చెప్పినది కాదని శరీరాన్ని దేవాలయానికి వెళ్ళేటట్టుగా నియంత్రణ చేసి నిర్ణయం చెయ్యగలిగినటువంటి అధికారము కలిగినటువంటి ప్రచోదన వ్యవస్థకు బుద్ధి అని పేరు. ఆ బుద్ధి విఘ్నేశ్వరానుగ్రహం ఉన్నవాడికి మాత్రమే విఘ్న రూపంగా, అంటే భగవంతుని పొందడం అనేటటువంటి సిద్ధికి విఘ్నం వస్తున్నప్పుడు ఆ విఘ్నాన్ని తొలగించి భగవంతుడి వైపుకి నడిపించగలిగినటువంటి వాడు విఘ్న నాయకుడైనటువంటి వినాయకుడు. ఆయన యొక్క శక్తి స్వరూపంగా బుద్ధి సిద్ధి చెప్పబడతారు. మనకి ఎప్పుడైనా సరే ఆర్షధర్మంలో ఒక రహస్యం ఉంటుంది. దేవతల యొక్క భార్యని చెప్పినప్పుడు లౌకికంగా వాళ్ళు ఆడవాళ్ళు ఏదో భార్యాస్థానంలో కూర్చున్న వాళ్ళని మీరు అనుకోకూడదు. భార్య అన్న పేరుతో ఎప్పుడైనా చెప్తే అది ఆ పక్కన కూర్చున్నటువంటి పురుషస్వరూపంలో ఉన్నటువంటి దేవత యొక్క శక్తి అని గుర్తు. బ్రహ్మగారి యొక్క శక్తి సరస్వతి, అంటే విద్య, విజ్ఞానము ఆయన యొక్క శక్తి. ఎప్పుడు ఆయన వేదం చదువుతూ ఉంటాడు 4 ముఖాలతోటి. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి లక్ష్మి. అసలు లక్ష్మి లేనివాడు పరిపాలన ఏం చేస్తాడు? లక్ష్మిని ఇవ్వాలి, ఎవరినైనా శిక్షించాలనుకున్నప్పుడు తీసేయాలి. ఈ రెండూ తీయగలడు. కాబట్టి విష్ణువు యొక్క శక్తి లక్ష్మి.
సర్వలోకములను లయం చేసుకోవాలి, జ్ఞానం ఇచ్చి మోక్షం ఇవ్వాలి. ఇవి చెయ్యాలి కాబట్టి పటుత్వ శక్తి అయినటువంటి అమ్మవారు హ్రీంకార స్వరూపిణిగా హరుని యొక్క ఇల్లాలై ఉంటుంది. ఒకే ఆదిశక్తి 3 రూపాలతో ముగ్గురికి ఇల్లాలి రూపంలో ఉంటుంది. ఉండడానికి కారణం ఏమిటి అంటే అది వాళ్ళ వాళ్ళ యొక్క శక్తి స్వరూపాలు. శక్తి స్వరూపాల్ని స్త్రీ స్వరూపంగా మనకి చూపిస్తారు. అందుకే ఎప్పుడైనా మధ్యలో ఒక మూర్తి పురుష స్వరూపం ఉండి ఆయన భార్యలు ఉంటే చేతిలో తామర మొగ్గలు పట్టుకుని ఇద్దరూ కూడా మధ్యలో ఉన్న స్వామి వైపుకి తామర మొగ్గ పట్టుకుని ఒరుగుతారు. ఒరిగితే ఆయన ఇల్లాళ్ళు అని గుర్తది. సిద్ధి బుద్ధి ఇద్దరూ పక్కన కూర్చున్నట్లుగా పెట్టారు. నేను అందులో ఏం దోషం పట్టుకోవట్లేదు. అసలు ఇంత వైదికమైన మూర్తిని పెట్టారు, అదే 10,000. ఒక మూర్తిని ఉంచడము అంటే మన ఇష్టం వచ్చినట్టు పెట్టడానికి అర్హత మనకి లేదు. ఏదో కంప్యూటర్లో మిగిలిపోయిన వస్తువులు, అర్థం లేకుండా సముద్రపటుడున దొరికినటువంటి గవ్వలు, లేకపోతే ఏదో దొరికినటువంటి మోటార్ సైకిల్ స్పేర్ పార్ట్లు, ఇలాంటివన్నీ తీసుకొచ్చి నేను గణపతి విగ్రహం చేస్తాను అంటే అది లోకంలో అశాంతిని నింపుతుంది. అటువంటి పనులు చేయకూడదు. తెలిసి తెలియని పనులన్నీ చేసి చాలా గొప్పగా చేశాం అనుకోకూడదు. ఉపాసన వేరు, నీ ఉండేటటువంటి తెలివితేటలు వేరు. భగవత్ స్వరూపాన్ని శాస్త్రాలు ఎలా చెప్పాయో ఏ పదార్థంతో చెయ్యాలో దాంతో మాత్రమే చెయ్యాలి తప్ప నీ ఇష్టం వచ్చిన పదార్థాలతో తీసుకొచ్చి భగవన్మూర్తులను ఏర్పాటు చెయ్యకూడదు. చాలా కాలం తర్వాత సిద్ధి బుద్ధి సమేత విఘ్నేశ్వర స్వరూపాన్ని ఇంత అందంగా ఇంత వైదికంగా ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. ఆ సిద్ధి బుద్ధి ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని మన యందు ప్రసరింప చెయ్యగలిగిన వాడెవరో ఆయన విఘ్నేశ్వరుడు. కాబట్టి అటువంటి విఘ్నేశ్వరుడు యొక్క తత్వమేమి అన్నది ముత్తుస్వామి దీక్షితుల వారు కీర్తనలో చెప్పారు. వాతాపి గణపతిం భజేహం, నేను ఆయనని కీర్తిస్తున్నాను. ఆయన ఏం చేస్తారు? వరప్రదం, ఆయన ఏ వరాలైనా ఇవ్వగలడు. ఆయన శక్తికి లోటు లేదు. ఇది ఇవ్వగలను ఇది ఇవ్వలేను అని అనేటటువంటి వాడు కాడు. ఆయన పూర్ణుడు, ఏదైనా ఇవ్వగలడు. అలా ఇవ్వగలిగినటువంటి వాడు కనుక వరప్రదం. భూతాది సంసేవిత చరణం భూతభౌతిక ప్రపంచ భరణం. ఆయన భూతాది సంసేవిత చరణం, ఎంత అద్భుతమైన మాట వేశారు పరబ్రహ్మతత్వంగా. భూతములు అన్న మాటకు అర్థం ఏంటంటే పంచమహాభూతములు, పృథివీ ఆపస్ తేజో వాయు ఆకాశములు. ఇవే బయట బ్రహ్మాండంగా ఉంటాయి. ఆ 5 ఇక్కడ పిండాండంగా ఉంటాయి. ఆ 5 లేకపోతే బ్రహ్మాండం కాదు, ఆ 5 లేకపోతే పిండాండం కాదు. ఈ 5 కూడా ఎవరి నుండి వచ్చాయి అంటే విఘ్నేశ్వరుడి నుండి వచ్చాయి. కాబట్టి భూతాది సంసేవిత చరణం, ఆ 5 భూతములు కూడా ఆయన యొక్క పాదములకు నమస్కరించి పూజ చేస్తుంటాయి. భూతభౌతిక ప్రపంచభరణం, ఆయన ఈ 5 భూతములనే కలిపాడు. ఎక్కడెక్కడ ఎంతంత కలపాలో అంతంత కలిపి ఈ బ్రహ్మాండము నుండి పిండాండములనన్నిటినీ ఏర్పాటు చేశాడు. మీరు చూడండి, లోకంలో ఎన్ని ప్రాణులు ఉంటాయో ఒక్కొక్క ప్రాణిది ఒక్కొక్క లక్షణం. ఇన్ని భూతములను ఉత్పత్తి చేసిన వాడెవరు అంటే పరబ్రహ్మంగా విఘ్నేశ్వరుడే ఉత్పత్తి చేశాడు. అప్పుడు ఆయనే బ్రహ్మ, ఆయనే స్థితికారుడు, ఆయనే లయకారుడు. అందుకే ఆయన విఘ్ననాశకుడైనప్పటికీ కూడా ఆయనకి పేరు పెట్టినప్పుడు విష్ణువు పేరే పెట్టి పిలిచేశారు ఆ శ్లోకంలో. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. స్థితికార లక్షణాన్ని చెప్తూ ఆయనే విష్ణువు సర్వవ్యాపకుడు, అంతటా నిండి ఉన్నవాడని చెప్పడం కోసమని విష్ణుం అన్న పేరుతో ఆయన్ని పిలిచారు. కాబట్టి భూతభౌతిక ప్రపంచభరణం, ఈ సమస్త భూతములతో కూడినటువంటి ఈ జగత్తంతా కూడా ఆయనకి ఒక ఆభరణము వంటిది. భూతభౌతిక ప్రపంచభరణం వీతరాగిణం, ఆయనకేమి రాగము ద్వేషము రెండూ లేవు. ఆయనకి ప్రత్యేకమైన ప్రేమ లేదు, ఆయనకి ప్రత్యేకమైన కోపము లేదు. అందుకే ఎప్పుడు ప్రసన్నవదనం, లోపల సంతోషంగా ఉంటాడు. కాబట్టే ఆయన ముఖం ఎప్పుడు ప్రసన్నంగా ఆనందంగా ఉంటుంది. అటువంటి వాడు కనుక భూతభౌతిక ప్రపంచభరణం వీతరాగిణం వినుత యోగిణం, వీతరాగిణం వినుత యోగిణం విశ్వకారణం. అక్కడ వేశారు ఈ మాట. ఆయన ఈ విశ్వమునకంతటికీ కూడా ఆయనే కారణమయ్యున్నాడు. ఆయన లేనినాడు విశ్వము లేనే లేదు. అసలు యథార్థంగా చెప్పాలి అంటే ఆయనే విశ్వముగా కనపడుతున్నాడు. విశ్వముగా కనపడకపోతే ఆయనే గజాననుడై ఉన్నాడు. అందుకే మీరు చూడండి,
విశ్వం అనేటటువంటిది శ్రీ మహావిష్ణువు యొక్క అసలు యథార్థంగా అది ఒక్కటే నామం ఆయనకి. మిగిలిన 999 దానికి వ్యాఖ్యానాలు. విశ్వం ఒక్కటే. విశ్వముగా కనపడుతున్నదేదో అది విశ్వకారణం. కానీ విశ్వకారణం కనపడకుండా విశ్వం కనపడుతుంటుంది. గాజులు కనపడుతున్నాయి, ఉంగరాలు కనపడుతున్నాయి, కేయూరాలు కనపడుతున్నాయి, మెడలో వేసుకున్న హారాలు కనపడుతున్నాయి, చెవులకు పెట్టుకున్నటువంటి కర్ణాభరణములు కనపడుతున్నాయి, పాదములకు పెట్టుకున్న మంజీరములు కనపడుతున్నాయి. బంగారం కనపడటం లేదంటే బంగారం లేకుండా ఆభరణాలు ఉండవు. ఆభరణాలు లేకపోయినా బంగారం మాత్రం ముద్ద చేసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.